తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ గీతాంజలి. మీకోసం సుమన్ టీవీ రామేశ్వరంలో. రామేశ్వరంలో సుమన్ టీవీ. అద్భుతమైన ద్వీపం రామేశ్వరం. ఆ శివయ్య దర్శనం కలగడం అనేది మహద్భాగ్యం అండి. జీవితంలో ఒక్కసారైనా రామేశ్వరం చూడాలి అని అంటారు కదా, ఎందుకంటే శివకేశవులు ఇద్దరూ ఒకే చోట ఉండటం అనేది ఆ వైబ్ మనకి తెలుస్తుంది. ప్రత్యేకించి రాముల వారు ప్రతిష్ఠించి పూజించినటువంటి ఆ శివయ్య జ్యోతిర్లింగంగా మనందరికీ దర్శనమిస్తారు. ఇంకా అందులోనూ స్ఫటికలింగ దర్శనం అనేది ఇంకా మహద్భాగ్యం అని చెప్తారండి. నేను స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాను. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో చేసుకోవాలి, అయిపోయింది. అలాగే ఇంకా తీర్థ స్నానాలు ఇవన్నీ అయితే నాకు అగ్నితీర్థం దగ్గర మనకి మొత్తం సముద్రం వ్యూ కనపడుతుందండి. ఇక్కడ బోటింగ్ పాయింట్ ఉంది, ఒక్కసారి వెళ్ళాలనిపించింది. తర్వాత మరి మిగతా షూట్స్ అన్ని చేయొచ్చులే, మిగతా వీడియోలు. ఫస్ట్ వెళ్దామని అనుకున్నాను. అయితే ఇక్కడ శివ బోటింగ్ అని ఉంది రామేశ్వరం అగ్నితీర్థం పక్కనే. ఇప్పుడు మీకు అక్కడ కమాన్ కనిపిస్తుందా చూడండి, రెడ్ కలర్ది, అదంతా కూడా అగ్నితీర్థమే. కరెక్ట్గా టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి కొంచెం నడుచుకుని వస్తే ఇది వాక్ వే. ఇక్కడ శివ బోటింగ్ అని ఉంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు బోటింగ్ ఉంటుందండి. సో వెళ్దామా మరి? నేనైతే టికెట్ తీసుకున్నాను, 100 రూపీస్. చూపిస్తా చూడండి. మా టీం మొత్తం నలుగురం. సో 4 టికెట్లు తీసుకున్నా. ఒక్కొక్కరికి ఈచ్ పర్సన్ 100 రూపీస్ ఉంటుంది టికెట్. సో చిన్నపిల్లల్ని ఎవరు ఎలా చేయరు, బిలో 2 years వాళ్ళని. అబౌవ్ 3 అయితేనే వాళ్ళు ఎలా చేస్తారు, ఎందుకంటే సముద్రం లోపలికి మన దగ్గర 5 కిలోమీటర్ల వరకు వెళ్తాం అనమాట. పెద్ద షిప్ ఉంటుంది, టూరిస్టులు వెళ్ళేది. అన్ని సేఫ్టీ సెక్యూరిటీ అంతా పాటిస్తారు, ప్రమాణాలన్నీ కూడా. సో నాకు కూడా ఒకసారి వెళ్ళాలని ఉంది. నాతో పాటు మీరు కూడా రండి, ఇంకా చాలా విశేషాలు చెప్తాను. మనం సముద్రంలో వెళ్తున్నాం కదా పడవలో. సో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి, అందుకని మనకి ఇవి సేఫ్టీ జాకెట్స్ ఇస్తారు. ఇవి మనం వేసుకోవాలి ఇలా ఇలా. ఓకే, ఫస్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత వెళ్ళాలండి. మొత్తం చెక్కలతో వంతెన ఉంది చూసారా, తాటి చెట్టుకు ఉంటాయి కదా మొద్దులు అని అంటారు చూసారా, వాటితోటి ఇట్లా కట్టారనమాట. లక్డీ కా పూల్, ఇది చెక్కలతోటి వంతెన. సముద్రం మధ్యలోకే వెళ్తున్నాం మనం. ఇక్కడి నుంచి అగ్నితీర్థం కనిపిస్తుంది చూసారా, అది టెంపుల్ కనపడుతుంది చూడండి, గోపురం. రామలింగేశ్వర హరహర మహాదేవ. మనమే ఉన్నాం ఇంకా లాస్ట్. ఓకే, బోట్ స్టార్ట్ అయిపోయిందండి. ఆహా, అసలు ఎంత బాగుంది తెలుసా. అంటే సముద్రంలో వెళ్ళటం అనేది నాకు దగ్గర ఫస్ట్ టైం. అంటే బ్యాక్ వాటర్స్ లో వెళ్ళాను కానీ సముద్రం పాండిచ్చేరిలో నేను, కానీ ఇలా వెళ్ళడం ఒక పెద్ద షిప్ లో అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయటం. అక్కడ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడి నుంచి చూసుకుంటే ఫస్ట్ కొంచెం భయం వేసింది ఎక్కువ. అంటే వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడున్న సముద్రంలో అలలు చాలా తక్కువ అండి. ఎటువైపు చూసినా కూడా ద్వీపం కదా రామేశ్వరం, ఎటువైపు చూసినా కూడా అలలు చాలా తక్కువ అని చెప్తారు. చూసినప్పుడు కూడా తెలుస్తుంది. అది కొద్దిగా ఒక పాయింట్కి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ ఊగింది, అప్పుడు కొద్దిగా భయం వేసింది. కానీ తర్వాత మళ్ళీ ఇలా స్టేబుల్ అయింది. అంటే కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుందేమో. మనకి 2.5 kilometers లోపలికి వెళ్తాము, మళ్ళీ రిటర్న్. సో టోటల్ 5 kilometers అనమాట. చెప్పాను కదా 100 రూపీస్. చాలా దగ్గర ఈస్ట్ గేట్ ఏదైతే ఉందో మనకి అగ్నితీర్థం దగ్గర నుంచి పక్కనే ఉంటుంది శివ బోటింగ్ అని చెప్పి. ఇక్కడ రావచ్చు. అంటే కొంచెం మనకి టైం పాస్ అండి, ఎక్కడైనా సరదాగా వెళ్దాం పిల్లలతో అనుకున్నప్పుడు. మరి చిన్న పిల్లలు వద్దు కానీ పర్లేదు, నార్మల్ ఏజ్ వాళ్ళు అంటే అబౌవ్ 5 years అయితే కొంచెం తెలుస్తుంది వాళ్ళకి, ఎంజాయ్ చేస్తారు భయపడకుండా అనమాట. చాలా బాగుంది, రిలాక్స్ గా కూర్చోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ ఇది మహాసముద్రమే. ఇలా సముద్రంలో చేయడం అనేది చాలా ఒక వింత అనే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేచర్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే రామేశ్వరం ది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను. అండ్ ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఫన్ ఉంటుంది, అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం ఎంతో తెలుసుకోగలుగుతాము, నాలెడ్జ్ పరంగా కూడా చాలా నేర్చుకోగలుగుతాము. ధనుష్కోటి కావచ్చు, అక్కడి నుంచి మొత్తం ఉన్న ఏరియాస్ అన్ని కూడా అక్కడ కూడా మనకి ఇలా చూసేందుకు వ్యూ పాయింట్ ఉంటుంది. అలాగే ఇంకోటి ఎకో టూరిజం అని ఇంకొకటి కూడా వివేకానంద మెడిటేషన్ హాల్ ఒకటి ఉంటుందండి, అక్కడ కూడా మనకి బోటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా వేరే దీవి దగ్గరికి తీసుకెళ్తారు, అక్కడైతే దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్ దగ్గరికి. ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఏంటంటే కనీసం ఒక 4 days అని పెట్టుకుంటేనండి మొత్తం చూడగలుగుతారు. మనం ఏంటంటే ఎప్పుడన్నా ఇలా
బయటకి ఈ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు టూర్లు వెళ్ళినప్పుడు చాలా ప్యాక్డ్ గా పెట్టేసుకుంటాం. ఇక్కడికి వచ్చామంటే రామేశ్వరం, అటు తిరుచి వెళ్ళిపోవాలి, ఇటు మధురై వెళ్ళిపోవాలి అని చెప్పి 2-3 రోజులే పెట్టుకుంటాం. అలా కాకుండా ఒక రామేశ్వరంలోనే 3 రోజులు 4 రోజులు ఉండగలిగితే కంప్లీట్ గా అన్ని చూడొచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో. మధ్యలోకి వచ్చిన తర్వాత అంత ఎక్కువగా అలలు లేకపోవడం వల్ల స్టేబుల్ గా అలాగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది బోట్ అయితే. సౌకర్యాలు ఉన్నాయి, స్కూల్స్, హాస్పిటల్స్, అలాగే మాల్స్ కానీ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇది ప్రత్యేకంగా ఒక దీవిలాగా ఉంది కదా, సో చూడడానికి అటు బ్యూటీ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే చూసే వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చి ఉండాలనిపిస్తుంది కొన్ని రోజులు. టూరిజం మీద ఆధారపడి ఉందనే చెప్పుకోవాలి ఈ ద్వీపం అంతా కూడా. సో ఏదైనా ఓ వైపు ఆ శివయ్య, మరోవైపు రామయ్య ఎప్పుడు రక్షిస్తూనే ఉంటారు ఈ ప్లేస్ కి. అందుకనే ప్రమాదాలు జరిగినప్పటికీ ఘాటి అంటే ఆ తీవ్రత తక్కువ అవ్వడము, తట్టుకునే శక్తిని కూడా ఆ దేవుడు ఇస్తాడని అంటారు. ఇక్కడ ప్రజలు కూడానండి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు. అంటే ఏమన్నా తెలియక ఏమన్నా మాట్లాడినా, లేకపోతే తెలియక ఏమన్నా మన కన్ఫ్యూజన్ లో ఉన్నా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, మనకి సహాయం చేయడం. అర్థం కాదు భాష, కాకపోతే తమిళం కొంచెమైనా తెలిస్తే ఇక మీరు దున్నేయచ్చు ఇక్కడ, అంత బాగుంటుంది అనమాట కొద్దిగా తెలిసినా కూడా. ఇలా బోట్ లో వెళ్ళేవి 2-3 పాయింట్స్ ఉన్నాయి. సో ఇదొకటి, నేను టెంపుల్ దగ్గర అగ్నితీర్థం దగ్గర ఎక్కిన బోట్, ఇది పెద్ద బోట్. ఇంకొక దీవి దగ్గర కూడా నెక్స్ట్ వెళ్ళాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను నేను, ఎకో టూరిజం అది. సో చూడండి, అది కూడా మీరు వారికి ఒకటే చెప్తాను, రామేశ్వరం రండి, అన్ని ప్లేసెస్ ని చూడాలి. అదే నా తాపత్రయం. నేను మాక్సిమం రామేశ్వరం మీరు వస్తే ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, టెంపుల్ ఏంటి, ఏ గేట్ లో ఎక్కడ ఉంటుంది, ఎటువైపు ఎంట్రన్స్ ఉంటుంది, అసలు టెంపుల్ లో దర్శనాలు ఎలా ఉంటాయి, మనం ఎక్కడ ఉండొచ్చు, మెయిన్ మరి ముఖ్యంగా ఏవేమి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ఖచ్చితంగా సందర్శించాల్సిన ప్రదేశాలు, ఇవన్నీ వీడియోస్ చేస్తున్నాను, చూస్తారనే కోరుకుంటున్నాను. ఒకసారి చూడండి మీరు కూడా వ్యూ. బోట్స్ చూసారా, ఇవన్నీ కూడా ఫిషింగ్ బోట్స్ ఏనండి. లంగర్ వేసేసి ఉంచారు. వీళ్ళు ఏంటంటే పర్టికులర్ టైంలో వెళ్తారు. ఇప్పుడు మధ్యలో కనబడుతున్న బోట్ లో రెడీ అవుతున్నారు చూసారా, అక్కడ అంతా సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఫిషింగ్ కి స్టార్ట్ అవుతారు అనమాట. సాయంత్రం టైంలో వెళ్తే నైట్ అంతా ఇంక ఇక్కడే ఉంటారు. మార్నింగ్ కల్లా చేపలు పట్టేసి హార్బర్కి వెళ్ళిపోతారు అనమాట. అలా వీళ్ళ పద్ధతి ఉంటుంది, వీళ్ళ టైమింగ్ అనేది. కొంతమంది ఏమో ఇంకా లోపలికి వెళ్ళిపోతారు, ఆల్మోస్ట్ ఇంకా శ్రీలంక బోర్డర్ దాకా వెళ్తారు. వాళ్ళైతే 15-20 రోజులు ఉండిపోతారు అందులోనే. సో ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి బోట్లన్నీ, కొంచెం మారే కదా పద్ధతి. అప్పుడంటే చక్కలతో వాటితో చేసేవాళ్ళు, ఇప్పుడు ఫైబర్ తో తయారు చేస్తున్నారు. వీళ్ళు కూడా టెక్నాలజీని యూజ్ చేసి ఫిషెస్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే విధంగా ఇవన్నీ కూడా వీళ్ళలో కూడా చాలా డెవలప్మెంట్, ఆ గ్రోత్ అనేది ఉంది. సో అటు గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు అందిస్తారనమాట. సో కొంచెం అధునాతనంగా తయారు చేసుకున్నారు బోట్లని కూడా. పెద్ద పెద్ద ఫిషెస్ పట్టే బోట్స్ ఏమో పెద్దవి ఉంటాయి, నార్మల్ ఫిషింగ్ అయితే చిన్న బోట్లు ఉంటాయి. కానీ వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలండి. సముద్రంలో ఒక పావు గంట ఉండడానికి నాకు అమ్మో అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళు అన్ని రోజులు ఉండడం అంటే గ్రేట్. ఇంకా వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోతుంది, వంశపారంపర్యంగా దీని మీద ఆధారపడి ఉన్నారు చాలా మంది. ఇంకా సో వాళ్ళు మొత్తం మీద మంచి, అంటే చూస్తుంటే మీకు అనిపిస్తుంది కదా రామేశ్వరం వెళ్తే మనకు కూడా బాగుంటుంది, మనం కూడా అలా ఒక ద్వీపంలోకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని అనిపిస్తుందా? హ్యాపీగా రావచ్చండి మీరు, ఈజీ వేనే. అందరూ అనుకుంటారు కష్టమేమో బాబోయ్ రామేశ్వరం వెళ్ళడం అని. కష్టమేం కాదండి, మన ఇష్టంగా వస్తే వచ్చేయచ్చు. కొంత టైం తీసుకోవాలంటే, దానికి శక్తి కూడా లేదు. మనం డబ్బులు కొంచెం కూడగట్టుకుంటే మన నార్మల్ బడ్జెట్ లోనే రావచ్చు. బాగా మేము డబ్బులు ఉన్నాయి పర్వాలేదు అనుకున్న వాళ్ళు తిరుచి, అలాగే మధురై ఎయిర్పోర్ట్ నుంచి రావచ్చండి. అక్కడి నుంచి మధురై నుంచి అయితే మనకు ఒక 170 కిలోమీటర్లు ఉంటుంది, తిరుచిని అయితే 220 కిలోమీటర్లు ఉంటుంది రామేశ్వరం. ఒక రకంగా చెప్పాలంటే ఎంత డబ్బులు లేని వాళ్ళు వచ్చినా సరే పర్వాలేదు, ఇక్కడ ఒక రోజు ఉండగలుగుతారు. ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లా, ఒకటి 10 రూపాయలు మినిమం ఛార్జెస్ అయితే ఉన్నాయి. ఎక్కువ ఎక్కడన్నా అనిపిస్తే మీరు మాత్రం చూసుకుని రండి. అండ్ దాంతో పాటుగా క్యాష్ ఒకటి క్యారీ చేయండి, అదొకటే నేను చెప్తాను ఎన్నిసార్లు చెప్పమన్నా. ఫోన్ పే అనేది మనం ఈ మధ్య టీ కూడా తీసుకుంటున్నారు కదా టీ షాప్ లో, అంటే ఇక్కడ తీసుకోరు. ఇక్కడ అంతా అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు కదండి, పాపం వీళ్ళకి అంతంత పెద్ద ఫోన్లు మెయింటైన్ చేయడం అవన్నీ చూసుకోవడం అవి రాదట. ఒకళ్ళని అడిగితే అదే అన్నారు, ఎంతమంది ఎవరండి చిల్లరిస్తారు అంటే, లేదమ్మా మాకు అవి చూసుకోవడం రాదు, మా ఫోన్లు ఇవే అని చూపించారు. నిజమే అనిపించింది నాకు. దాంతో పాటుగా ఇక్కడ రకరకాలుగా మన అక్కడే ఎవరైనా యాచకులు ఉంటే వాళ్ళకి మనం ఫుడ్ పెట్టొచ్చు, కొనేసి అక్కడే ఇచ్చేయచ్చు వాళ్ళకి. అండ్ అలాగే ఇక్కడ వాటర్ తీసుకెళ్తారు చాలా మంది, వాళ్ళ బాటిల్స్ తో కొనుక్కుని వెళ్తారు. ఇలా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటేనండి, ఇప్పుడు మీకు ఎలా రంగురంగులు కనపడుతున్నాయో రామేశ్వరం, రియల్ రామేశ్వరం అదే. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. ఆ భాగ్యం దక్కాలంటే ఒక్కసారి స్వామిని వేడుకోండి, ఆయనే రప్పించుకుంటాడు మిమ్మల్ని.
హ్యాపీ జర్నీ అని చెప్తాను నేను మీకైతే. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రామేశ్వరంలో స్వామి దర్శనం మీకు కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇక బ్యాక్ వచ్చేసాము, రీచ్ అయిపోతున్నాము. కంప్లీట్ అయిపోయిందండి, దిగిపోయాను. ఇంకా మళ్ళీ ఇదే ఈ బ్రిడ్జ్, ఫుడ్ బ్రిడ్జ్ ఇది. వాక్ చేసుకుంటూ అలా అక్కడికి వెళ్ళిపోవడమే. సో చూసారు కదా, మంచి ఎక్స్పీరియన్స్. మీరైతే జస్ట్ చూసారంటే, నేనైతే ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. మీరు కూడా చేయాలనుకుంటే వచ్చేయండి రామేశ్వరం హ్యాపీగా. చాలా అద్భుతమైన ప్రదేశం అండి. ఇంత బిజీ లైఫ్లో మనం కొంచెమైనా రిలాక్స్ అవ్వాలి కదా. రిలాక్స్ అయితే బాగుంటుంది. మనకు ఆ బ్రేక్ అవసరం. మనం అంత బిజీ లైఫ్లో ఉంటాము, పని ఎప్పుడు వర్క్ అని కాకుండా పిల్లల్ని తీసుకుని చక్కగా రండి ఫ్యామిలీతో, చాలా బాగుంటుంది. మీ అందరికీ ఆ శివయ్య దర్శనం కలగాలి, ఆ రామయ్య అనుగ్రహం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.